హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్ తెలుగు. వర్షాకాలం వచ్చేసింది కదండి. మనందరం చాలా ఇష్టంగా తినే మిరపకాయ బజ్జీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం బజ్జీ మిర్చిని తీసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా చేసుకునే లోపు నేను మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసేసానండి. ఈ లోపు ఆయిల్ కాగుతూ ఉంటుందని. ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో కొద్దిగా వాము, ఉప్పు వేసుకున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. బయట తినే మిరపకాయ బజ్జీల కంటే కూడా చాలా బాగుంటాయి. వీడియోలో చూపించిన విధంగా మధ్యలోకి తరుక్కుని దాంట్లో మనం ఈ వాము, ఉప్పు కలుపుకుని దాంట్లో పెట్టుకోవాలి. అన్ని మిరపకాయలని అలా వాముతో స్టఫ్ చేసుకున్న తర్వాత మనం పిండి అనేది తయారు చేసుకోవాలండి. పిండి కలుపుకోవడానికి మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లో సరిపడినంత శనగపిండి వేసుకోవాలి. శనగపిండి ఎంత ఫ్రెష్ అయితే బజ్జీలు అంత టేస్ట్గా వస్తాయండి. ఇప్పుడు దాంట్లో ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా సోడా కూడా వేసుకుని ఉండలనేవి లేకుండా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటే మనకి ఉండలన్నవి రావన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ని తయారు చేసుకోవాలండి. ఇది మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదండి. కరెక్ట్గా వీడియోలో చూపించిన విధంగా ఉంటే బజ్జీలు అనేవి చాలా బాగా వస్తాయి. నూనె కాగిపోయిందండి. పిండి కలిపేలోపు వీడియోలో చూపించిన విధంగా బజ్జీలని ఆ పిండిలో బాగా ముంచి వేసేసుకోవాలి. మనకి మిరపకాయ బజ్జీ రెడీ అయిపోతాయండి. ఇదే బ్యాటర్తో మనం అరటికాయ అయినా, వంకాయ అయినా, ఉల్లిపాయ అయినా, ఏ బజ్జీ అయినా చేసుకోవచ్చు. బ్యాటర్ కనుక కరెక్ట్గా కుదిరితే బజ్జీలు అనేవి చాలా టేస్ట్గా వస్తాయండి. వీడియోలో ఇప్పుడు నేను బజ్జీలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇంకొక వాయి బజ్జీలు కూడా వేసేసుకుంటున్నానండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. అసలు మనం బయటకు వెళ్ళి తినవసరం లేదండి, ఇంట్లోనే ఈ రకంగా చేసుకోవచ్చు. మన ఇంట్లో వాళ్ళందరూ సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. బజ్జీలు చూసారండి ఎంత బాగా ఉన్నాయో. ఇప్పుడు ఈ బజ్జీలని మనం పక్కన పెట్టుకుని కాస్త పల్లీలు కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే ఈ బజ్జీల్లో కాస్త ఉల్లిపాయ, కారం, ఉప్పు, నిమ్మకాయ పిండుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. ఇప్పుడు మనం బజ్జీని మధ్యలోకి పొడుగ్గా చీరుకుని ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో స్టఫ్ చేసుకుని కాస్త ఉప్పు, కారం కూడా అందులో వేసుకుని వేయించిన పల్లీలని వేసుకోవాలండి. ఫైనల్గా కాస్త నిమ్మకాయ పిండుకుంటే మనకి ఈ మిరపకాయ బజ్జీలు చాలా బాగా తయారవుతాయండి. ఇలా కనుక మీరు మిరపకాయ బజ్జీలు చేసి చూడండి, ఎంత రుచిగా ఉంటాయో మళ్ళీ మళ్ళీ తినాలి అని అనిపిస్తుంది. బయట కొనుక్కున్న వాటి కంటే చాలా టేస్టీగా, హెల్తీగా తయారవుతాయి మన ఇంట్లోనే ఈ బజ్జీలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.